పల్నాడు జిల్లాలో ఇసుక సార్లు యథేచ్ఛగా ఇసుకను తరలిస్తున్నారు. ఆంధ్ర తెలంగాణ బోర్డర్ దాచేపల్లి మండల పరిధిలోని పొందుగుల గ్రామం నుంచి అక్రమంగా రవాణా చేస్తున్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు 3 ఇసుక లారీలు పట్టుకున్నారు. అరుదుగా దొరికే సిలికా ఇసుకని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అక్కడ జనాలు. నీటి వడపోత నుండి గాజు తయారీ, పారిశ్రామిక కాస్టింగ్, ఇసుక బ్లాస్టింగ్, కాంక్రీట్ ఉత్పత్తి, మృదువుగా ఉండే రోడ్లకు ఆకృతిని జోడించడం వరకు సిలికా ఇసుకను వినియోగిస్తారు. పారిశ్రామిక రంగానికి అవసరమైన ఈ సిలికాన్ ఇసుకకు మంచి డిమాండ్ ఉండడంతో దొంగతనంగా రవాణా చేస్తున్నారు అక్రమార్కులు. ఇక తెలంగాణలోనూ ప్రభుత్వ ఇసుక పాలసీ అమల్లో ఉంది. అయినా ఆంధ్ర నుంచి ఇసుక వెళ్తుండటంతో స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సిలికా ఇసుకని తెలిసే అధికారులు వదిలేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇసుక ల్యాబ్ టెస్టింగ్కి పంపించి రిపోర్ట్ తెప్పిస్తే అక్రమ రవాణాదారులతో పాటు అధికారుల భాగోతం బయటపడుతుందని స్థానికులు అంటున్నారు. నిత్యం 10ల సంఖ్యలో ఇసుక లారీలు సరిహద్దు దాటుతున్నా పోలీసులు స్పందించడం లేదు. పొందుగుల, తంగేడ చెక్ పోస్టుల వద్ద నిఘా లోపంపై సమాచారం ఇస్తే పోలీసులు నామమాత్రం కేసులు పెడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. అయితే చీరాల వైపు నుండి తెలంగాణ వెళ్తున్న లారీలను దాచేపల్లి పోలీసులు పట్టుకున్నారు. లారీ డ్రైవర్లు 3 లారీలను స్టేషన్కి తరలించారు పోలీసులు. పట్టుబడిన ఇసుక విలువ లక్షల రూపాయల విలువ ఉంటుందని అంచనా వేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు ఫోన్లైన్లో అందించి సిద్ధంగా ఉన్నారు. నాగేశ్వరరావు, ఏం జరుగుతుంది అసలు? ధోని ఏదైతే పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని అయితే దాచేపల్లి మండలం పరిధిలో ఉన్న పొందుగుల తెలంగాణ సంబంధించి ఆంధ్ర తెలంగాణ బోర్డర్ చెక్ పోస్ట్ అయితే ఉంది. అక్కడ దీనికి సంబంధించి ఏదైతే స్థానికుల సమాచారంతో అక్కడ రాత్రిపూట వెళ్తున్న 3 ఇసుక లారీలను అయితే పోలీసులు పట్టుకున్నారు. అయితే దానికి సంబంధించి అందులో అరుదుగా దొరికే సిలికా ఇసుకని ప్రజలైతే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సిలికా ఇసుకలో దీనికి సంబంధించి ఏదైతే 2-3 రకాలుగా ఉంటాయి. అయితే నలుపు, తెలుపు ఇసుకగా ఉంటది. అయితే మామూలు ఇసుక పేరుతో సిలికా ఇసుక తరలిపోతుంది ఇతర రాష్ట్రాలకు అని చెప్పేసి ప్రజలు ఆరోపణ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే సిలికా ఇసుక అనేది చాలా మందికి తెలియదు. ఇది నీటి వడపోత నుండి గాజు తయారీ వరకు, అలాగే పారిశ్రామిక కాస్టింగ్ వరకు, ఇసుక బ్లాస్టింగ్ వరకు కూడా, కాంక్రీట్ ఉత్పత్తి వరకు, మృదువుగా ఉండే రోడ్లకు ఆకృతిగా జోడించడం వరకు అయితే ఈ సిలికా ఇసుకనైతే వినియోగిస్తూ ఉంటారు. దీనికి సంబంధించి ఏదైతే పారిశ్రామిక రంగానికి అవసరమైన ఈ సిలికా ఇసుకకు మంచి డిమాండ్ ఉండటంతో దొంగతనంగా ఈ యొక్క ఇసుక రవాణా జరుగుతున్నట్టుగా ప్రజలు ఆరోపిస్తున్నారు. మొత్తంగా తెలంగాణలోనే ప్రస్తుతం ఏదైతే ఇసుక పాలసీ విధానం తెలంగాణలో కూడా గవర్నమెంట్ ప్రభుత్వ పాలసీ విధానం ఉంది. అలాగే ఆంధ్రాలో చూసుకుంటే ఉచిత పాలసీ విధానం ఉంది. ఏదైతే ఆంధ్ర నుంచి తెలంగాణకి ఇసుక వెళ్ళాలంటే ఆ యొక్క ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా ఉంటుంది. దానికి సంబంధించి ఏదైతే ఆంధ్ర నుంచి తెలంగాణకి తీసుకెళ్లే క్రమం ఒకటే అవుతుంది. అక్కడ తెలంగాణలో ఇసుక వాళ్ళు అక్కడ తెలంగాణ ప్రజలు కొనుగోలు చేసిన ఒకటే కాస్ట్ అవుతుంది. ఇక్కడ ఉచితంగా ఉంది కనుక తీసుకువెళ్దాము అక్కడికి అనే విధంగా ఏదైతే ఇక్కడ అధికారులు ప్రజల్ని మభ్యపెట్టే విధంగా ఆ విధంగా ఆయన ఆలోచన కలిగించే విధంగా అయితే అధికారులు గాని ఆ యొక్క ఇసుక దొంగతనంగా చేసే రవాణాదారులు గాని కలిగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఇది మొత్తం చూసుకుంటే దీనికి సిలికా ఇసుక సంబంధించి ఏదైతే అక్రమంగా తరలి వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ అక్రమంగా తరలి వెళ్ళిపోతున్న ఇసుకని పెనాల్టీ వేసి వదిలేస్తున్నారు అధికారులు. ఏదైతే దీనికి సంబంధించి ఆ సిలికా ఇసుక ప్రభుత్వ అధికారులు ఎవరైతే అక్కడ ఉన్న చెక్ పోస్టులు కానీ అలాగే గ్రానైట్ సంబంధించి ఈ యొక్క అధికారులకు ఎవరైతే ఆ అధికారులు ఉన్నా వీళ్ళందరికీ తెలిసే ఈ తంతంతా జరుగుతుంది. ఈ రాష్ట్రం నుంచి తరలి వెళ్ళిపోతుందని చెప్పేసి ప్రజలు కూడా బాహటంగానే ఆరోపిస్తున్న పరిస్థితి అవుతుంది. మొత్తంగా ఈ సిలికా ఇసుక ల్యాబ్ టెస్టింగ్ అయితే పంపించి రిపోర్ట్ తెప్పిస్తే మొత్తంగా ఈ అక్రమ రవాణాదారులతో పాటు అధికారుల భాగోతం కూడా బయటపడుతుందని స్థానికులు చెప్తున్న పరిస్థితి. నిత్యం ఏదైతే బాపట్ల జిల్లాలో చూసుకుంటే ఈ బాపట్ల జిల్లా సముద్ర తీరం ప్రాంతంగా ఉంటుంది. సముద్ర తీరం ప్రాంతంలో ఇటు చీరాల వైపు నుండి బాపట్ల, రేపల్లె ప్రాంతాల సముద్ర తీర ప్రాంతాలైనా ఈ అరుదైన ఇసుక దొరుకుతుంది. ప్రస్తుతం ఈ లారీలు కూడా చీరాల వైపు నుండి తెలంగాణ వెళ్తుంటే అది కూడా స్థానికులు సమాచారం ఇవ్వడం అయితే పట్టుకున్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా ఈ యొక్క పోలీస్ స్టేషన్ ఏదైతే ఈ యొక్క
పోలీస్ స్టేషన్ లో ఎప్పుడు దాచేపల్లి పోలీస్ స్టేషన్ లో దారుణమైన పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకంటే అక్కడ పోలీస్ అధికారులు ఆ చెక్ పోస్టులు విధంగా ఉన్నప్పటికీ కూడా అక్కడ స్థానికులు సమాచారం ఇచ్చినప్పటికీ పట్టి పట్టినట్లుగా పరిస్థితి. ఏదైతే మన రిపోర్టర్లు కూడా వెళ్ళి ఆ యొక్క లారీల పరిస్థితి ఏంటి అని అడిగితే కూడా అదే సమాధానం సరిగా చెప్పకపోవటం కూడా దీనికి సంబంధించి ఏదైతే ఈ యొక్క లారీల్లో ఏమున్నది అనే దాని విధానం తెలుసుకోవటం కోసం ఎస్పీకి ఏదైతే పల్నాడు జిల్లా ఎస్పీకి తెలిపితే గానీ అది వివరంగా ఇచ్చిన పరిస్థితి అయితే లేదు. ఏదైతే సామాన్యులు ఎవరు కూడా ఇసుక ఏంటి లేకపోతే మామూలు ఇసుక అనేది కూడా తెలియని పరిస్థితి. దాన్ని మొత్తంగా ల్యాబ్ కు పంపించి టెస్టింగ్ చేపిస్తే గానీ దానికి తెలిసే పరిస్థితి. మొత్తంగా ఆంధ్ర నుంచి పోతున్న ఈ యొక్క ఇసుక ఏదైతే ఆంధ్రాకి రావాల్సిన అంటే ఏదైతే దాని పరంగా వచ్చే సంపద పోతుంది, దొంగతనంగా అనధికారికంగా పోతుంది.